while I did take an example of Deepika, the intention was not to promote any film. Of course, you named the film. Now you are also naming a film. You are also naming a film which is coming. You are also naming a film. Let me finish. Obviously, you are being planted by the PRs of the said film people. अरे यार हम इतने भी तो नादान नहीं है ना. Public relations. Celebrities की public ఒక transparent bridge లా ఉండాల్సింది. బట్ ఇప్పుడు అది ఒక manipulative అబద్ధాల కోర్లా తయారైంది. ఏం చేయకుండా ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వాలనా, తప్పు చేసినా మంచోడి కింద పోర్ట్రే చేయాలనా, PR. నీ కాంటెంపరీస్ మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసి నీ ఇమేజ్ పెంచాలనా, PR. అది అబద్ధాలు, క్యారెక్టర్ అసాసినేషన్, తప్పుల్ని కవర్ చేసుకోవడం ఏదైనా సరే PR. ఇట్స్ నో లాంగర్ అబౌట్ ది స్టార్డమ్. ఎవరు బిగ్గెస్ట్ PR ని హైర్ చేసుకుంటే వాడే కింగ్. एक नया चीज आ गया है which is called PR, जहाँ पे people try too hard to position themselves, set a perception about themselves. How do you view this entire shift in, you know, the job profile of actors in Bollywood? अभी कुछ ज्यादा हो गया. नाम नहीं लेना चाहूंगा लेकिन कुछ भी लिखते हैं. Just took a right turn from Marriott. Just bought this lovely car. तो इसमें डालने की क्या जरूरत है यार? Just so it becomes everything is, there's no magic left. అసలు ఈ PR క్యాంపెయిన్స్ ఎంత దరిద్రంగా తయారయ్యాయి అనే దాంతో పాటు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఫైనల్గా దాన్ని ఎలా క్రాక్ చేస్తున్నారో చూద్దాం. బట్ అంతకంటే ముందు ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్రొఫైల్లో కంటెంట్ చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. PR అనేది ఒకప్పుడు ఒక సింపుల్ టూల్. మనం సినిమా తీస్తాం, దాన్ని ప్రజల వరకు చేర్చి యాక్టర్స్కి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొద్దని మొత్తం చెప్పి క్లోజ్ చేయడం. బట్ ఇప్పుడు అలా కాదు. PR ఎవాల్వ్ అయింది, కాకపోతే నాట్ ఇన్ ఏ గుడ్ వే. మనకు నార్మల్గా PR అంటే జస్ట్ ఒకటే అనుకుంటాం, కానీ కాదు. అందులో చాలా టైప్స్ ఉన్నాయి అండ్ ఒక్కో డిపార్ట్మెంట్కి పేమెంట్స్ మారుతూ ఉంటాయి. మనం నార్మల్గా ఇన్స్టా స్క్రాల్ చేసినప్పుడు కొన్ని సింపతి రీల్స్ కనిపిస్తాయి, లోపల ఏముండవు. జస్ట్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్తా మధ్యలో ఫ్యాన్స్ వస్తే ఆగి సెల్ఫీకి పోజ్ ఇచ్చి పంపుతారు అంతే. వావ్, మనసున్న మా అన్న రాజులకే రారాజు మా అన్న, నా వయసు 18 మా అక్క బేబీ క్వీన్ అని కొన్ని రీల్స్ కనిపిస్తాయి. అసలు పేపరాజీ అంటారు కానీ వాళ్ళని ఆ టైంకి అక్కడ ఉండమనిందే మనోళ్ళు. దాన్ని PR టీమ్ ఎడిట్ చేసి పోస్ట్ బూస్ట్ చేసి పెద్ద అకౌంట్స్లో పోస్ట్ చేస్తారు. కుక్కల్ని ముట్టుకున్నారని, హోమ్లెస్ పీపుల్ని దగ్గరికి తీసుకొని పలకరించారని, ఇలా న్యూమరస్ వేస్లో వీళ్ళు ఆ సెలబ్రిటీ ఇమేజ్ని మ్యానిపులేట్ చేసి పెద్ద చేస్తారు. ఇన్స్టాలో అయితే రీల్స్, ట్విట్టర్లో అయితే #ట్రెండ్స్. దారుణం ఏంటంటే ఇది నెపో కిడ్స్కి ఈజీగా అఫోర్డబుల్ కాబట్టి సినిమాలోకి రాకముందు జనాల్లో ఒక ఫేక్ పర్సెప్షన్ తీసుకొచ్చేస్తారు వాళ్ళ మీద. స్కాండల్స్ లో ఇరుక్కున్నారా, కార్పొరేట్ బుకింగ్స్ అని తెలిసిపోయిందా, వార్ జరిగేప్పుడు పోస్టులు వేయలేదా, ఫిగర్ మత్ PR అయినా సడన్ గా సింపతి, ఎంపతి, ఉమాపతి వీడియోలన్నీ ఈ టైంలో వచ్చేస్తాయి. పోస్ట్ వేయకపోతే ఏమి, మా అన్న పతాన్ సినిమాలో ఇండియన్ జవాన్, టైగర్ 3లో పాకిస్తాన్ వాళ్ళని చావగొట్టాడు, లగాన్ సినిమాలో ఇండియా తరపున క్రికెట్ ఆడాడు. ఒకవేళ స్కాండల్స్ లో ఇరుక్కోగానే మన పిలిచిందేమో అనుకుంటున్నారు, జాన్సన్స్ బేబీ వైట్ అండ్ వైట్ పౌడర్ అది, లేదంటే షిరిడి సాయిబాబా విభూది అని కూడా చెప్తారు. ఆర్ వాళ్ళు ఇంతకు ముందు దత్తత తీసుకున్న ఆర్ఫనేజ్ హోమ్ గురించి సాడ్ సాంగ్ తో 1000 వీడియో రిలీజ్ చేస్తారు. ఒక యాక్టర్ PR టీమ్ ఏం చేస్తుందంటే సడన్ గా కాంటెంపరీ ఆర్ రైవల్ హీరో గురించి నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ చేస్తారు. వాట్ ఎన్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ ఇస్ దిస్ అని చెప్పి ఉన్నది లేనిది అని సమయం సందర్భం లేకుండా ఆ వీడియోస్ ని అతని సినిమా రిలీజ్ దగ్గర ఉన్నప్పుడు, లేదంటే ఎక్కువ పాజిటివ్ ఇమేజ్ వస్తుంది అన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. మనం ఒకసారి ఈ హ్యాష్ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అవుతుందని అర్థం చేసుకోవడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. బట్ ప్రీ ప్లాన్డ్ గా బోట్స్ పెట్టి ఆ హ్యాష్ట్యాగ్ ని ఫ్యాన్స్ మీద PR టీంలు వేసి రుద్దేసి ఉంటారు అప్పటికే. అండ్ 4th PR గురించి లాస్ట్ లో మాట్లాడదాం. రీసెంట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్పిరిట్ సినిమాకి దీపిక గారు అయితే హిందీలో మార్కెట్ ఉంటుంది కదా అని క్యాస్ట్ చేశారు. వెంటనే బాలీవుడ్ PR ఆర్టికల్స్ ఏం వదిలాయంటే మీటీ పార్ట్ ఆఫ్ దీపిక, ఇట్స్ ది మోస్ట్ వెల్ రిటన్ ఫీమేల్ పార్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ. దీపిక వాస్ సర్ప్రైజ్డ్ విత్ ద nuances in not just the script but also her character. She has loved the part and is excited to team up with Sandeep Reddy Vanga for the first time. Good మంచిదే. అండ్ లేటర్ ఆన్ దీపికాకి సందీప్ వంగకి వర్కింగ్ స్టైల్స్, రెమ్యూనరేషన్స్, డిమాండ్స్ మ్యాచ్ అవ్వక దీపిక ప్రాజెక్ట్ నుండి అవుట్ అయ్యి 3 రాగానే ఆర్టికల్స్ ఏమొచ్చాయంటే స్పిరిట్ A-rated ఫిల్మ్ అని, దీపికాకి ప్రభాస్కి మధ్యలో బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయని, ఆ విషయం ముందే యాక్టర్స్కి చెప్పారని, దానికి దీపిక అగ్రీ చేయలేదని, అందుకే బయటకు వచ్చిందని. అలాగే క్లియర్గా రాశారు మ్యాడాంగ్ సియో కీ రోల్ ప్లే చేయడానికి అడ్వాన్స్డ్ టాక్స్లో ఉన్నారని. ఎంత క్రూయల్ అంటే ఆయన ప్లే చేసే అవకాశం ఉందని తెలుసు కానీ అసలు హీఈస్ ఆల్మోస్ట్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని కంక్లూడ్ చేసి పారేశారు. ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు సందీప్ గారు మెయిన్ యాక్టర్స్కి చెప్పుంటారు. ఇప్పుడు దీపిక ప్రాజెక్ట్ నుండి అవుట్ అయిన 1 డేకే ఈ నెరేటివ్ బయట రావడం ఈజ్ నాట్ అట్ ఆల్ సస్పిషియస్. ఇది కావాలనే చేశారు. ఇప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంది ఒకటి, ఇఫ్ క్యాంట్ కంట్రోల్ ది ఫిల్మ్ మేకర్ కిల్ దేర్ క్రెడిబిలిటీ. సందీప్ వంగ ట్వీట్ కూడా వేశారు, ఫరక్ నే పడతా అని. కాకపోతే అన్అఫిషియల్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా,
కదా, స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆ స్టోరీ డీటెయిల్స్ బయటకు చెప్పకూడదని. అవన్నీ పట్టించుకోకుండా తృప్తి డిమ్రిని, సందీప్ని, స్పిరిట్ సినిమా టార్గెట్ చేసి ఇంకా 2 రోజుల నుండి కంటిన్యూస్ గా మిసాజినిస్టిక్ అని, టాక్సిక్ మేల్ సెంట్రిక్ అని, మదర్హుడ్ ని అర్థం చేసుకోవాలని, వేస్ట్ ఆల్ఫా అని. సరే వర్కింగ్ అవర్స్ వరకు అర్థం చేసుకుందాం పద్ధతి అది. కోట్లు రెమ్యూనరేషన్లు, షేర్లు కావాలి కానీ తెలుగులో లైన్స్ చెప్పరంట. దీనికి ఆన్సర్ ఉండదు. మినిమం కదా అది. ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ఏ లాంగ్వేజ్ లో ఉంటుందో మెయిన్లీ ఆ భాష మాట్లాడకుండా అదేం దబ్బా నాకు అర్థం కావట్లేదు. Talking about mothers who are wanting, new moms who are wanting an 8-hour shift in workspace, in industry, in the film industry. Right. What do you think as a mother? Do you think this demand is right and people reacting to it? It is not. It's not going down well with people. What do you think about this? And most of the honest filmmakers, I would say, will not have a problem with this. And apart from just being a mother and working for 8 hours, usually people have started working for 8 to 9 hours in a shift. So I think it's person to person, and most of the industry does understand all this. ఈ పిఆర్ అనేది చాలా దరిద్రంగా తయారైంది. హీరోస్ పిఆర్ చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉంటారు. మన మాస్టర్ ని క్వశ్చన్ చేస్తున్నారు ఎవరైనా, నిజాలు చెప్పేస్తున్నారా, క్రిటిసైజ్ చేస్తున్నారు ఎవరైనా, టికెట్స్ ని బల్క్ గా బుక్ చేసేయడం, బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ మార్చి ఆడియన్స్ ఒపీనియన్స్ ని మల్టిప్లేట్ చేయడం, రైవల్స్ కాంటెంపరీస్ కెరీర్స్ ని కిల్ చేయడం, దానివల్ల ఒక్కోసారి మనుషులు కూడా పోవడం, ఇవన్నీ బ్యాడ్ పిఆర్ చేస్తున్నవే. వన్ వే ఆర్ ది అదర్. దీనివల్ల టాలెంటెడ్ యాక్టర్స్, మంచి మూవీస్ సైడ్ లైన్ అయిపోతున్నాయి. లేకి నెపో ప్రోడక్ట్స్, అనాపైసా సినిమాటిక్ గా లేని సినిమాల్ని జనాల మీద రుద్దడం మాత్రం ఎక్కువైపోయింది. అనురాగ్ కశ్యప్, ఆర్జీవి, సందీప్ రెడ్డి వంగాలంటి బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫిల్మ్ మేకర్స్ అంటే పడదేలకి. ఎందుకంటే ఈ బాలీవుడ్ నామ్స్ ని మైండ్ లో పెట్టుకోకుండా నచ్చినట్టు సినిమాలు తీస్తున్నారు. అండ్ టాప్ ఆఫ్ దట్ అవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. ఆన్ ది ఫ్లిప్ సైడ్ ఈ పిఆర్ అనేది న్యూ ఏజ్ యాక్టర్స్ కి మాత్రం ఒక వరం లాంటిది. ఎందుకంటే పిఆర్ తప్ప వాళ్ళకి వేరే దారి లేదు సినిమాని ప్రమోట్ చేయడం. మెల్లమెల్లగా పబ్లిక్ లో పాజిటివ్ ఇమేజ్ పోర్ట్రే చేసి పబ్లిక్ ఇమేజ్ పెంచడం, సపోర్టర్స్ ని గ్యాదర్ చేయడం, ఇవంతా చేసేది పిఆర్ఏ. అలాగే కొన్ని నిజంగా మంచి ఫిల్మ్స్ ని అందరికీ రీచ్ అవడానికి హెల్ప్ చేసేది కూడా పిఆర్ టీమ్సే. సెలబ్రిటీస్ వాళ్ళు చేసే చిన్న ఆర్ పెద్ద పనులకి ఈజీగా ఆడియన్స్ నుండి బ్యాక్లాష్ ఫేస్ చేస్తారు. దానివల్ల కొంతమంది డిప్రెషన్ గురైతే, ఇంకొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇంకొంతమందికి ఎక్కువ కోపం వస్తే సాంచి అక్కడే కొడతారు. అందుకే వాళ్ళకి పిఆర్ ఉంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డ్యామేజ్ కంట్రోల్ పిఆర్, ఇమేజ్ బిల్డింగ్ పిఆర్ అండ్ డ్యామేజ్ కంట్రోల్ చేసి వాళ్ళ ఇమేజ్ని పబ్లిక్లో మళ్ళీ రిలవెంట్ చేస్తారు. మొత్తానికి ఈ పిఆర్ వాల్యూ ఇండియాలో 2023 టైంకి 2500 crores, 19% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అంట. అలాగే 2030 అంతా 4570 కోట్లకు పెరుగుతుందంట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పిఆర్ అనేది ఇప్పట్లో తగ్గేది కాకపోగా ఇంకా డబుల్ అవుతుంది. All the managers are like, you should do some PR, build this, build that. So I looked at all my different managers. I had the same answer. If I play good cricket, I don't need PR. అండ్ ఫోర్త్ పిఆర్ గురించి లాస్ట్ మాట్లాడదాం కదా, అది మనమే. ప్రతి ఒక్కరికి ఒక హీరో ఆర్ పర్సన్ ఇష్టమై ఉంటారు. వాళ్ళ గురించి బ్యాడ్ ట్వీట్, పోస్ట్, రీల్ ఏదైనా చూసినప్పుడు కింద నుండి పైదాకా జుయ్యి అనడం కామన్. కాకపోతే టక్కున కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి అరే లంచ్ నీ అమ్మ అని తిట్టకుండా కొంచెం మెచ్యూర్డ్గా దాన్ని స్క్రోల్ చేసేయగలిగితే పర్సనల్ లైఫ్లోనూ మెంటల్గాను ఒక మెట్టకేసినట్టే. ఎందుకంటే ఫ్యాన్ వార్ అని మీతో ఫైట్ చేస్తున్నది సెలబ్రిటీ పే చేస్తున్న పిఆర్ టీమ్ కావచ్చు. మనమేమో అన్ని మానుకుని మనకి ఇష్టమైన డిఫెండ్ చేసుకుంటూ కూర్చుంటాం. మనకి టైం పక్క, వాళ్ళకి పేమెంట్ పక్క. సో ఇక్కడ వరకు చూస్తుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గురించి మీరేమంటున్నారు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.